Save the date, September 22nd, Monday 11 a.m. భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణలోని పలు జిల్లాలలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో తెలుగు రాష్ట్రాలలో వర్షాలు దంచుకొడుతున్నాయి. అల్పపీడనం బలహీనపడిన బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం తెలుగు రాష్ట్రాల మీదుగా ద్రోణులు కొనసాగుతుండడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు, ప్రభుత్వ వర్గాలు కూడా ప్రజలకు హెచ్చరిస్తున్నాయి. ఇక మరొక వైపు ఏపీలో కూడా రాబోయే 4 రోజులు ప్రమాదకరమైనటువంటి వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కేవలం వర్షాలే కాదు, పిడుగుల ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వ్యవసాయ పనులలో నిమగ్నమైనటువంటి రైతులు వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదు, సురక్షిత ప్రాంతాలలోకి వెళ్లాలని కూడా జాగ్రత్తలు సూచించారు. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకాష్ జైన్ తెలిపారు. ఇక మిగతా జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. ఏదేమైనా కూడా రాబోయే 2 రోజుల్లో మాత్రం భారీ వర్షాలు కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణలో కూడా శుక్రవారం ఉదయం నుంచి బాగా ఎండ కాస్తుందని, పొడి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం వరకు వాతావరణం పొడిగా ఉంటుందని, 5 గంటల తర్వాత ఆకాశం మేఘామృతం అవుతుందని చెప్పుకొచ్చారు. సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో వర్షం మొదలయ్యి క్రమంగా పెరుగుతూ రాత్రి 7 గంటల ప్రాంతానికి రాష్ట్రమంతా కూడా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ రోజు కూడా తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో పాటుగా బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. నాగర్ కర్నూల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని తెలిపారు. ఇక హైదరాబాద్ నగరంలో సాయంత్రానికి క్లౌడ్ బరస్ట్ అయ్యే ఛాన్స్ను కొట్టిపారేయలేమని ప్రజలు రేపు సాయంత్రం కూడా ఇళ్లలో నుంచి బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. ఇక దీంతో ఎన్నడూ లేనంతగా సాయంత్రం వేళల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. బుధ, గురువాలలో హైదరాబాద్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. దీంతో పలు ప్రాంతాలలో రోడ్లపైన నీళ్లు నిలవడంతో వాహనాలు నెమ్మదిగా కదలడంతో ట్రాఫిక్ కూడా పూర్తిగా స్తంభించింది. ముఖ్యంగా సాయంత్రం సమయంలోనే నగరంలో కుండపోతగా వర్షం కురుస్తుంది. 2 గంటల్లోనే రికార్డు స్థాయిలో 9 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. కుండపోత వర్షాలకు హుస్సేన్ సాగర్కు భారీగా వరద చేరుతుంది. బంజారా, పికెట్, కుకట్పల్లి, బుల్కాపూర్ నాలాల నుంచి హుస్సేన్ సాగర్లోకి వరద వస్తుంది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం 513.94 మీటర్లు ఉంది. వాటర్ లెవెల్ను జీహెచ్ఎంసీ లేక్స్ విభాగం అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తూముల ద్వారా నీటిని మూసిలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 3320 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 1790 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.